ఆస్ట్రేలియా దేశం మన హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ పెట్టుకున్న ఒక నార్మల్ క్యాబ్ ని తీసుకుని వెళ్ళి వాళ్ళ దేశంలో ఒక పెద్ద మ్యూజియంలో పెట్టుకుని తెలుసా. ఆ క్యాబ్ డ్రైవర్ పేరే రెహమత్ పాషా. ఇక ఆయన అక్కడ క్యాబ్ నడుపుకునేవారు. అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 14th ఆస్ట్రేలియాలో ఒక బీచ్ దగ్గర పండుగ జరుగుతుంటే ఇద్దరు మనుషులు గన్లతోటి వచ్చి అక్కడున్న జనాల మీద ఇష్టం వచ్చినట్టు కాల్చడం స్టార్ట్ చేశారు. ఇక అందరూ వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తుతుంటే మన హైదరాబాద్ ఆయన మాత్రం అస్సలు భయపడకుండా ముందుకు వెళ్ళాడు. దెబ్బలు తగిలి పడిపోయిన 20 మందిని ఇంకక్కడ బెంచ్లు చెట్లు అవన్నీ ఉంటాయి కదా, వాటి వెనకాల దాచుకుంటూ మరి వాళ్ళని కాపాడుకుంటూ అంబులెన్స్ ఎక్కించారు. కానీ అలాంటి భయంకరమైన సిచ్యువేషన్ ఆయన కల్లారా చూడటం వల్ల ఆయన మైండ్ ఎఫెక్ట్ అయిపోయింది. అతనికి ఒక స్ట్రెస్ డిజార్డర్ వచ్చింది. ఇంకా ఆయన స్ట్రెస్ ని తట్టుకోలేక తన క్యాబ్ డ్రైవింగ్ ని కూడా మానేయాల్సి వచ్చింది. కానీ అలాంటి టైంలో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ తనకు తోడుగా ఉంది తెలుసా. అతనికి డబ్బుల సాయం, మెడికల్ ట్రీట్మెంట్ ఇవంతా చూసుకుంది. ఆ దేశపు మంత్రి టోనీ బర్గ్ తానంతటి తానే స్వయంగా ఫోన్ చేసి ఈ క్యాబ్ డ్రైవర్ కి తన ఫ్యామిలీకి లైఫ్ లాంగ్ అక్కడే ఉండేలా పర్మనెంట్ వీసా ఇచ్చారు. అంతేకాదు తను రోజు అంతా కాపాడేటప్పుడు తను పెట్టుకున్న ఒక క్యాబ్ ని సిడ్నీ మ్యూజియం లో పెట్టారు. మన దేశం దాటి వెళ్ళిన అంతమంది ప్రాణాలను కాపాడిన మన హైదరాబాద్ హీరో స్టోరీ మీకు నచ్చితే కమెంట్ చేయండి.